సిపిఎం రవి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అఖిల పక్ష నాయకులందరూ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, ఎలగపూడి గోపాలకృష్ణ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎలగపూడి గోపాలకృష్ణ గారు, దళిత నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులు, షేక్ సాహెబ్ జాన్ గారు. జై అమరావతి, జై అమరావతి, జయ హో ఆంధ్రప్రదేశ్, జై అమరావతి. గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడలే, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు నిలబడి మాట్లాడలే. ఒక మోసగాడు ముఖ్యమంత్రి అయితే ఒక నైతగాని దద్దమ్మలందరూ కూడా వెనక అసెంబ్లీలో బల్లలు జరిచారు. తనకు ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక పదవిని కూడా తృణపాయంగా త్యజించి ఈ 81 రోజులలో తీసుకునే ఈ కమ్యూనిస్టు నాయకులు మన భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. ఆలోచించమని చెప్తున్నాను. పార్లమెంటు తలుపులు వేసి చట్టాలు చేసినప్పుడు వీళ్ళందరూ ఒక సిపిఎం తప్ప మిగిలిన పార్టీలన్నీ ఏకమైనవి. ఈ రోజున ఎలక్షన్ లో ఒక రాక్షసుని పాల్గొనడానికి మీరు రామని, కమ్యూనిస్టులు ఉంటే బీజేపీ రామని మీరు చట్టాలు పార్లమెంటు తలుపులు మూసినప్పుడు, బిల్లులు పాస్ చేసినప్పుడు ఏ నిర్ణయం అయితే మీరు ఒకళ్ళకి వాడు సుధాకర్ చెప్పాను, నేను ముందు మాట్లాడాలి రామకృష్ణ గారి కంటే. ఈ విషయాన్ని విశదీకరించడానికి చెప్తున్నాను. ఇక మీరు చేసి ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగరవేసినా సరే కానీ మా అమరావతి జెండా ఎగరవేయకపోతే మీరు అధికారంలో ఏం చేశారు వాళ్ళు చూసాం. ఇక్కడ ఒక్కచోటే కాదు, కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న సిఆర్డిఏ పరిధిలో ఉన్న ప్రాంతం అభివృద్ధి మొత్తాన్ని, ఇది అమరావతి 29 గ్రామాల సమస్య కాదు, ఈ 2 జిల్లాల అభివృద్ధిని ఈరోజు తొంగలో దొక్కింది. ఇది ఒక్కదే కాదు, రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా మార్చినటువంటి పాపం ఈ ప్రభుత్వాలది. అందుకే ఇది అమరావతి సమస్య కాదు, ఇది ఒక రాష్ట్ర సమస్యలాగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి పోరాడుతూ ఉన్నారు. ఎన్నో పోరాటాలు జరిగాయి, కానీ 1500 రోజుల పాటు జరిగిన పోరాటం అది ఖచ్చితంగా మన అమరావతి రైతు పోరాటమే. ఇవాళ ఇంతమంది మహిళలు, రైతులు పాల్గొన్న పోరాటం కూడా, ఎందుకంటే ఎన్నిసార్లు మీరు పాదయాత్రలు చేశారు, ధర్నాలు చేశారు, ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి అనేక రకాలుగా కేసులు బనాయించారు, పోలీసులు దింపారు, జైళ్లకు పంపారు, కొంతమంది 22 రోజుల పాటు కూడా జైళ్లలో పెట్టారు మన రైతు సోదరులను. అయినా సరే ఏమాత్రం కూడా వెనక్కు జంకకుండా మీరు ఈ పోరాటం చేశారు. నేను మీకు ఖచ్చితంగా శుభవార్త చెప్తా ఉన్నాను, రాబోయే 3 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం గాలికి పోతుంది. కానీ బాధాకరం ఏమంటే ఒక రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం చేశాడు. నిజంగా ఆ రోజు పక్క ఒక మోసగాడు, ఒక నయవంచకుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఉంటుందో మన రాష్ట్రంలో జరిగిందే ఉదాహరణ. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, మా నాయకుడు మాట తప్పడు, మడమ తిప్పడు, ఎవరికి భయపడు, ధైర్యంగా మాట్లాడతాడని. నిజంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే నీవు ఒక్కసారి ఒక్క మాట సక్రమంగా చెప్పావా, అయ్యా నాకు అమరావతి నచ్చదు, పలానా కారణం వల్ల నేను మారుస్తా ఉన్నాను, వైజాగ్ మారుస్తానని చెప్పగలిగావా? చెప్పలా. 3 రాజధానుల డ్రామా ఆడావు, పక్కా డ్రామా. కర్నూలులో హైకోర్టు పెడతా అన్నావు, విశాఖలో పరిపాలన రాజధాని అన్నావు, కర్నూలులో వేలాది మంది జనాన్ని తీసుకెళ్ళి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, జగన్నాథ్ గట్టుపైన హైకోర్టు పెడతామని. నేను ఇవాళ అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, నువ్వు ఏ రాయలసీమ ప్రజలనైతే మోసం చేసి వాళ్ళని కన్విన్స్ చేయడానికి హైకోర్టు పెడతానన్నావో కనీసం ప్రపోజల్ పంపావని అడుగుతా ఉన్నా. ఇంతమంది నువ్వు తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని ఇంతమందిని పక్కనే ఉన్న వాళ్ళు హింస పెట్టావు,
పోనీ నువ్వేం సంతోషపడినావో చెప్పమని అడుగుతా ఉన్నా. ప్రజలంతా పెద్ద ఎత్తున నీకు అధికారం ఇస్తే నీ ఇంటి దగ్గర నుంచి సెక్రటరియట్ పోవాలంటే నీకు 1000 మంది పోలీసులు కావాలి. మొగోళ్ళు అక్కర్లే, ఈ ఆడోళ్ళే చాలు నీకు. 1500 మంది పోలీసులు పెట్టుకొని పోతా ఉన్నావు. నీ ఇంటి పక్కన హెలీప్యాడ్ దగ్గర పోవడానికి 500 మంది పోలీసులు కావాలి. హెలికాప్టర్లో తిరుగుతాను. మొన్న ఎప్పుడో గుంటూరుకి హెలికాప్టర్లో వచ్చాడు. అది ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హెలికాప్టర్లో పోయావు. కాబట్టి ఏమంటే నువ్వు ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయావు. కావాలి, అది అమరావతి కొనసాగాలి. అంతేకాదు ఈ ప్రాంతంలో ప్రజలకు ఇచ్చిన రైతులు, కూలీలు, దళితులు, పేదలు, బలహీన వర్గాలందరికీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మీరందరూ కూడా ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొని ఎన్నో కేసులు, ఎన్నో దౌర్జన్యాలు, వీటన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు. మీ పోరాటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క మద్దతు, ఆ అండతో, వారి సంఘీభావంతో ఈ ఉద్యమం ఇవాళ వరకు ఇక్కడి వరకు వచ్చింది. అందుకే చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక పోరాటాన్ని మీరు దిగ్విజయంగా నిర్వహించారు. ఇది తప్పనిసరిగా విజయవంతమవుతుంది. మనందరికీ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని తప్పనిసరిగా చెప్తా ఉన్నాం అనేది మా ఆశ. మా మీద కూడా ఉంచండి ధ్యాస. మేమేమి కాదు వేరే మూస. అమరావతి కోసమే మా మాట అని కూసా. ఇప్పుడు అమరావతి గొప్పతనం చూసా. అందుకే 4 మాటలు మీకోసం రాశా. అమరావతి ఎవరు చేయలేరు ఆహుతి. అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రకృతి. ఈ ప్రభుత్వం ఎందుకైందో తెలియదు వికృతి. ఆయనకేమైనా పోయిందేమో మతి. రైతులే ఇక్కడ గతి. వాడు రాజధాని కోసం ఇచ్చారు పురోగతి. ఆయన ఎందుకు చేస్తున్నాడో తెలియదు అధోగతి. మీరు కాపాడుతున్నారు ఆ సంస్కృతి. అందుకే ముందుకు వచ్చింది ప్రతి శ్రీమతి. ఖచ్చితంగా ఉంటుంది అమరావతి. మీరేనమ్మా రాష్ట్రానికి బహుమతి. దీన్ని కొనసాగిస్తున్నామని వినతి. అది మనకున్నటువంటి త్యాగరాయ కృతి. రేపు 3 నెలల్లో వాళ్ళకు పోతుంది.